ఈరోజు ఫుల్ మూన్ డే, ఫుల్ మూన్ నైట్ మెడిటేషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకని ఫుల్ మూన్ నైట్ ఎప్పుడు కూడా లాంగ్ మెడిటేషన్ చేస్తాం. పిఎంసీలో చక్కగా పిఎంసీ ఫుల్ మూన్ వస్తుంది. ప్రతి పిఎస్ఎస్ఎం గ్రూప్లో జనరల్గా చేస్తుంటారు. బుధ సేవ కూడా 9 PM ఫుల్ మూన్ నైట్ మెడిటేషన్ చేస్తాం. ఇంగ్లీష్లో ఉంటుంది. మెడిటేషన్కి లాంగ్వేజ్ లేదు. అయితే పిఎంసీ ఛానల్లో ఏదో ఫుల్ మూన్లో కనెక్ట్ అయిపోవచ్చు. ఎన్నో ఉంటాయి ఫుల్ మూన్ ప్రోగ్రామ్స్. బట్ ఇది రోజు మనము 9 o'clock ముగించుకొని ఆ ఫుల్ మూన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాము. దానికి లింక్ కూడా పోస్ట్ చేస్తారని జాయిన్ అవ్వాలనుకుంటే ఉదాసీ ప్రోగ్రామ్. యూ కెన్ ఆల్వేస్ జాయిన్ ఏ ఫుల్ మూన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ పిఎంసి తెలుగు. సో ఈరోజు ఈ వారంలో మనము మొదట స్ట్రెస్ గురించి చెప్పుకున్నాం. ఆరోగ్యము, ఫిజికల్ హెల్త్ అనేది ధ్యానం ద్వారా చేసినప్పుడు స్ట్రెస్ తగ్గి ఎమర్జెన్సీ మోడ్లోంచి బయటపడి ఒక నార్మల్ మోడ్లో బాడీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా 90% ఇల్నెసెస్ అన్నీ కూడా పోతాయి. మోస్ట్ ఆఫ్ ది ఇల్నెసెస్ ధ్యానం రాగానే ఎప్పుడు, ఎందుకంటే హెల్త్ కరెక్ట్గా సెట్ అవుతుందంటే ఈ ఆలోచనలు సెట్ అవుతాయి. మనం అన్నెసరీ నెగిటివ్ ఆలోచన తీసేస్తాం. సో దానివల్ల ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మనకి హెల్త్ వస్తుంది. అంటే పాడు చేసుకునేది అదంతా పోయి మళ్ళీ నార్మల్ అవుతాం. వి గెయినింగ్ వాట్ వి లాస్ట్. మన దగ్గర ఉంది అది ఎప్పుడు కూడా. ఆ బ్యాలెన్స్ పోయింది, అందుకని హెల్త్ పోయింది, అదంతా వచ్చేస్తుంది. దాన్ని ఇంకొక 10% ఉంటాయి ఇంకా హెల్త్లు. అవి కొన్ని కార్మిక్గా ఉంటుంది. కార్మిక్గా కొన్ని ఏంటంటే డీప్ రూటెడ్ బిలీఫ్ సిస్టమ్, డీప్ రూటెడ్ థింగ్స్, అవి మనం వదిలిపెట్టలేము. అటువంటి వాటిని మెల్లగా మెల్లగా కరుగుతూ ఉంటుంది ధ్యానం ద్వారా. కొద్ది టైం పడుతుంది. కార్మిక్ అయితే మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తూ అందులో ఉండాల్సి వస్తుంది. చాలా తక్కువ పర్సెంటేజ్ అది. బట్ 90% హెల్త్ అంతా కూడా చాలా మంది క్లియర్ అయిపోతుంది. అది నేర్చుకున్నాం స్ట్రెస్ పోవడం ద్వారా. రెండు, యూత్ఫుల్నెస్ అండ్ లాంజివిటీ చక్కగా ఉంటుంది ధ్యానం ద్వారా అనుకున్నాం. మన స్కిన్ చక్కగా ఉంటుంది, మనలో ఎనర్జీ ఉంటుంది, యూత్ఫుల్నెస్ ఉంటుంది. యూత్ఫుల్నెస్, కాన్ఫిడెంట్గా ఉంటాము. మూడోది శక్తి, ఎనర్జీ. మన ఎనర్జీ రోజు మార్నింగ్ లేచామంటే నైట్ పడుకునే వరకు కూడా అదే లెవెల్ ఆఫ్ ఎనర్జీ మనం మెయింటైన్ చేయగలగాలి. ద ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎనర్జీ మనం కొన్ని విషయాల ద్వారా గెయిన్ చేస్తాము, కానీ కొన్ని విషయాల ద్వారా లూజ్ లూజ్ అవుతాం. మనకి పొందుతాము, లూజ్ అవుతుంటాం కొన్ని విషయాల ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, సరిగ్గా మాట్లాడితే మనం ఎనర్జీ గెయిన్ చేస్తాం. ఇష్టం వచ్చినట్టుగా, అర్థం లేకుండా నెగిటివ్గా మనల్ని మనం తగ్గించుకునేటట్టుగా, పక్క వాళ్ళని తగ్గించుకుని చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఎనర్జీ లూజ్ అవుతూ ఉంటాం. ఎనర్జీ ఎన్హాన్స్మెంట్, ఎనర్జీ డిప్లీషన్ యాక్టివిటీస్ అంటారు. బాడీ ఎనర్జీ యాంప్లిఫికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి పత్రిక ఒక ఒక కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎనర్జీని ఏ విధంగా పెంచుకోవచ్చు, ఎనర్జీ ఏ విధంగా పోతుంది అని చెప్పేసి. ఈ కాన్సెప్ట్స్ దానికి దగ్గరలో ఉంటాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు రేపు శక్తి అనేది ఎలా మనం మేనేజ్ చేయొచ్చు, ఎలా ఉంది మనకి దేహం గురించి వచ్చినప్పుడు మనం దీన్ని మూడు రకాలుగా కొంటాం. ఓకే. మూడు ఉంటాయి. బాహ్య వనరుల నుండి శక్తి, అంటే బయట అవుట్ సైడ్ ఎనర్జీ ఫ్రమ్ అవుట్ సైడ్ రిసోర్సెస్. అంతర్గతంగా ఉత్పత్తి అయ్యే శక్తి, మనలో నుండి ఉత్పత్తి అయ్యే శక్తి, అంటే మనం చేసే పనుల ద్వారా, ఆలోచన ద్వారా వచ్చే శక్తి అది పోతుందా వస్తుందా అనేది. అంటే మొదటిది బాడీకి సంబంధించింది అనుకుంటే, రెండోది మైండ్కి సంబంధించి అనుకుంటే, మూడోది మనలో సహజంగా ఇన్నేట్గా మనలో ఎప్పుడూ ఉన్నటువంటి శక్తి. అంటే మనం ఏదైతే అది మనం శక్తి అనుకున్నాం కదా.
ఒక లాస్ట్ వీక్ సండేలో ఒక సెషన్లో మనం అంతా శక్తి పదార్థం తక్కువ అనుకున్నాం కదా, అందులో ఆ శక్తితో మనం ట్యాప్ చేయటం అనేది మూడు సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. బాహ్యం అన్ని నుండి శక్తి అంటే మన ఫుడ్ అన్నీ అక్కడ వస్తాయి. చిన్న సర్కిల్ అది. దాని ద్వారా మన దేహానికి వచ్చిన శక్తి మనం ఫుడ్ తింటే బాగా వస్తుంది అనుకుంటాం, కానీ అక్కడ కాదు అది. అది చాలా చిన్న సర్కిలే బాడీ మీద ఇంపాక్ట్ చేసేది. నెక్స్ట్ ఉండేది మనలో అంతర్గత ఉత్పత్తి అయ్యే శక్తి, అంటే మనం చేసే పనుల నుండి ఆలోచనల నుండి అనేది వచ్చేది అంతాను. అది ఉమ్, ఇంకా బాగా పెద్దది. దానికన్నా బాగా పెద్దది ధ్యానం చేస్తే మనలో సహజంగా ఉన్నటువంటి శక్తిని మనం ట్యాప్ చేయడం, అది అవటము. సో ఇవి చూస్తే బాహ్య వనరుల నుండి శక్తి. సో ఫస్ట్దేమో ఎక్స్టర్నల్ సోర్సెస్, సెకండ్దేమో ఇంటర్నల్ జనరేటెడ్, థర్డ్దేమో ఇన్నేట్గా మనతో ఏదుందో దాంతో కనెక్ట్ అవడము. ఓకే. ఈ బాహ్య వనరుల నుండి శక్తి అంటే ఇక్కడ ఏమున్నాయి? లెఫ్ట్ సైడ్ చూడండి. సమతుల్య ఆహారము, సాత్విక ఆహారము. అంటే ఒక సమతుల్య ఆహారం అంటే ఆప్టిమల్ డైట్. ఆప్టిమల్ డైట్ అంటే మోడరేట్ అంటాం. అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, అలా తీసుకోగలగాలి. ఫుడ్ ఓవర్గా స్టఫ్ చేసుకోవడం కాదు, అలాగని చెప్పేసి అండర్గా తినడం కాదు, అలా ఆకలితో తినడం కాదు. అది ఒక ఆప్టిమల్గా ఉండాలి. అంటే మన దేహానికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. తెలిసిందే ఇది. మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఏదైనా బిర్యానీ చేసిందని బాగా ఎందుకు తినేస్తున్నాము? ఆ రోజు ఉప్మా లేకపోతే ఏదో మనకు నచ్చిన ఉండుంటే మేము ఎందుకు తినడం మానేస్తున్నాము? ఇష్టం లేనిది ఇష్టమైంది, ఇష్టమైంది అయితే బాగా తినేసి, ఇష్టం కాకపోతే అసలు తినకుండా ఉండటం ఎందుకు ఉంటున్నాము? మోడరేట్గా కరెక్ట్గా తినాలి కదా అని తెలుసు, కానీ చేయలేము. సాత్విక ఆహారం అంటే ఫుడ్ అనేది సాత్వికంగా ఉండాలి. సాత్వికం అంటే మసాలాలు తగ్గించుకొని, గార్లిక్ లేకుండా, ఒక శక్తిగా ఉండేటట్టు శక్తివంతమైన ఫుడ్. అంటే ఎవరికైతే ఒక గుడ్ ఎమోషన్తో ఉన్నారో, కోపపడుతూ చికాకు పడుతూ కాకుండా, బాధపడుతూ కాకుండా, ఒక ఆనందంగా బాగా అందరికీ ఉపయోగపడుతున్నటువంటి ఒక మంచి ఎమోషన్తో చేయడం సాత్విక ఆహారం. మూడు ఉంటాయి. ఎనర్జీ ఫుడ్ ఉండాలి, అంటే కుక్ చేసేవాళ్ళకి ఎనర్జీతో ఉండాలి. మసాలా తగ్గించుకొని, గార్లిక్ లేకుండా, వెజిటబుల్స్ని చక్కగా బాయిల్ చేసుకొని మరీ నల్లగా మార్చేయకుండా, వెజిటబుల్స్ని బాయిల్ చేసుకుని తక్కువగా, మరి టూ మచ్గా మసాలాలు లేకుండా, టూ మచ్ డీప్ ఫ్రైలు కాకుండా, అంటే అది ఒక వెజిటబుల్ టేస్ట్ తెలియాలన్నమాట. సాత్వికాహారం అంటే ఇట్స్ లైక్ నో క్లోజ్ టు ద నేచర్. ఇవి దేహానికి చాలా చక్కగా లైట్గా ఉంటాయి. ఇది బేసికల్గా వెజిటబుల్స్లోనే ఎనర్జీ ఫుడ్ తినడం అంటే అది. ఇంకా ముఖ్యమైనది శాకాహారము. ఎక్కువ రెస్ట్రిక్షన్స్ చెప్పవు ఇక్కడ మన దాంట్లో. శాకాహారం తీసుకోమంటాం. నిజంగా చెప్పండి, శాకాహారం మారాలి. శాకాహారం ద్వారా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇది శుక్రవారం దీని గురించి పూర్తిగా చెప్పుకుంటాం చక్కగానే. కానీ శాకాహారం ఎన్నో రీజన్స్ ఉన్నా, అంటే హెల్త్ పరంగా ఇక్కడ ఎనర్జీ పరంగా చూస్తున్నాం కాబట్టి ఆ విధంగా చూద్దాము. కానీ శాకాహారం అనేది ఒక ఒక ఆధ్యాత్మికంగా జంతువుల్ని, మనతో పాటు ఒక స్నేహితులుగా ఉండవలసిన జంతువుల్ని మనకు చంపే అధికారం ఎవరిచ్చారు? మన ఒక ఫ్రీ విల్ బీయింగ్ అయినప్పుడు, మనకి ఎలాగైతే ఒక ఫ్రీగా లైఫ్లో ఉండాలని అనుకున్నప్పుడు, మరి అది అన్నిటికీ వర్తిస్తుంది కదా. అంటే ఒక కంపాషన్, ప్రేమ కంపాషన్ విషయంలో చూసినప్పుడు సహకారం అనేది చాలా 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 ముఖ్య విషయం. ఎందుకంటే లేదంటే దానికి కాన్సిక్వెన్స్ ఉంటాయి. తింటూ ఉంటే, నాన్ వెజ్ తిన్నప్పుడు కాన్సిక్వెన్స్ ఉంటుంది. ప్రతిదానికి అంతే. మనం ఒక పిల్లవాడిని ఆపేయవచ్చు గట్టిగా, మరి దానికి కాన్సిక్వెన్స్ ఉంటుంది తర్వాత. వాళ్ళని వాళ్ళు చేయనివ్వకుండా మనం ఆపేస్తున్నప్పుడు దానికి కాన్సిక్వెన్స్ తీసుకోవాలి. మనకు బాస్గా ఒక సబార్డినేట్ని పూర్తిగా గట్టిగా తొక్కేయవచ్చు. మన ఫ్యూచర్లో కాన్సిక్వెన్స్ ఉంటుంది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, అది నేర్చుకుంటాం తర్వాత. ఈ ప్రోగ్రాంలో 5వ వారంలో వస్తుంది అది. సో శాకాహారం డిఫరెన్స్ ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇప్పటికి ఎన్నో రీసెర్చ్ ఉంది. ఆ రీసెర్చ్ ప్రకారం ఆరోగ్యం శాకాహారులు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనేది చక్కటి రీసెర్చ్ అన్ని చోట్ల ఉంది. శక్తి బాగా ఉండాలి అంటే బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి శాకాహారం వర్సెస్ మాంసాహారం. మాంసాహారం చాలా తక్కువ ఎక్కువ పడుతుంది, శాకాహారం చాలా ఈజీ 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 లైట్గా ఉంటుంది బాడీకి.
మన దేహం ఎంతో నీరుతో ఉంది కాబట్టి తగినంత నీరు తీసుకోవడం అనేది అదొక ఎనర్జీ ఎన్హాన్స్మెంట్ యాక్టివిటీస్. అంటే తక్కువ నీళ్ళు తాగితే ఎనర్జీ డిప్లీషన్ అయిపోతుంటాం. మనం శాకాహారంతో చక్కటి బాడీ ఎజైల్గా ఉంటుంది, స్విఫ్ట్గా. నేను 2002కి ధ్యానంకి వచ్చేసామికి మాంసాహారిని. కానీ మొదట్లోనే ఒక 5-6 నెలలు ధ్యానం చేసేసరికి బాగా అర్థమైంది. సడన్గా ఒక మెసేజ్లా అనిపించింది. నాకేంటి రైటు, దీన్ని నాకు ఖచ్చితంగా మనం ఆపేయాలి అనుకున్నాం. ఆపేసాం. అప్పుడే వాణి మేడం ఆపేయడము, అలాగా ఫ్యామిలీ మొత్తం టర్న్ అయిపోయి తర్వాత పిల్లలు కూడా వెంటనే ఆపేయడము జరిగింది. నాన్ వెజ్ ఆపేసాము, మందులు కూడా అవసరం లేదని తెలుసుకున్నాము, మందులు కూడా ఆపేసాము. అంటే శాకాహారం మారడం ద్వారా నా ఆరోగ్యం ఈరోజు 25 సంవత్సరాలు అయినా కూడా ఏ మందులు లేకుండా చక్కగా ఎనర్జీగా ఉంటూ, నిద్ర తక్కువ ఉన్నా కూడా హ్యాపీగా ఉంటూ, ఎంతో టైంని కాలాన్ని చాలా కార్యతకు ఉపయోగించుకుంటుంది. కారణం ఏంటంటే ధ్యానంతో పాటుగా శాకాహారం ఖచ్చితంగా చెప్పగలను. అలాగే పిరమిడ్ ఎనర్జీ ఒకటి ఉంది, దాని మూడో వాళ్ళని తెలుసుకుందాం. ఈ మూడు పుష్కలంగా ఎక్కువ ఉండడం ద్వారా ఆటోమేటిక్గా బాడీ అయితే అద్భుతంగా హెల్తీగా ఉంది లాస్ట్ గత 25 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా. ఇది అందరికీ పాసిబుల్. అయితే ఫుడ్లో మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ ఏంటంటే శాకాహారంగా మారటం అనేది ఒక చాలా ఒక గ్రేటెస్ట్ స్టెప్ వన్ క్యాన్ డూ. ఏది మిస్ అవ్వరు. నేను మారిన తర్వాత వారానికి 5 రోజులు తినేవాడు నాన్ వెజ్. అలాంటిది మారిన తర్వాత ఏది తినకుండా కూడా అద్భుతమైనటువంటి ఫుడ్ ఉంది, టేస్టీ ఫుడ్స్ ఉన్నాయి. పిఎంసి తెలుగులో కూడా ఖచ్చితంగా ఛానల్స్లో ఈ శాకాహారం గురించి ఎన్నో వంటలకు సంబంధించినటువంటి ప్లేలిస్టులు ఉంటాయి. వాటిని చక్కగా చూసుకొని తీసుకోవచ్చు. పిఎంసి హిందీలో బుద్ధా ఫుడ్స్ అనే ఒక అద్భుతమైన ప్లేలిస్ట్ ఉంది, అది చూసుకోవచ్చు. బుద్ధా శివలో కూడా ఉంది, ఒక ప్లేలిస్ట్ ఉంది ఫుడ్ గురించి. ఆ వంటలు ఒకసారి ట్రై చేయాలి. పత్రికారి ఫేవరెట్గా చక్కగా వంట ఎప్పుడూ కూడా వండుతుండేవారు. నేర్చుకొని చాలా చక్కగా అందరికీ భోజనం చేసి పెడుతుండేవారు. సాత్విక ఆహారం ఆటోమేటిక్గా మనము ఎప్పుడైతే శాకాహారానికి వచ్చామో దాంట్లో ఇది కొద్దిగా మెల్లగా వచ్చేస్తుంది. ధ్యానం చేస్తుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది, ఎక్కువ మసాలా కాదులే, అవి కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకే తెలిసిపోతుంది. ఎందుకంటే లైట్గా ఉండాలని అర్థమైపోతుంది. నా సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్ డైట్, ఆప్టిమల్ డైట్ ఎలా వస్తుంది అంటే ధ్యానం చేసి వస్తుంది. ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి సిగ్నల్ వస్తుంది. ఎప్పుడైతే తింటున్నామో 80% 90% ఫుల్ అయిపోతున్నప్పుడు కల్లా మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఓకే ఇంకా చాలు. అది ఎటువంటి ఫుడ్ అవనండి మనకి సిగ్నల్ వచ్చి మనం చక్కగా మనం దాని ద్వారా మనం శాకాహారం బ్యాలెన్స్ డైట్గా ఆప్టిమల్గా తినగలుగుతాం. అయితే దీనికి సంబంధించి కొద్దిగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ సమతుల్యంగా తినటము, వృక్ష ఆధారిత ఆహారం తీసుకోవడం గురించి వచ్చినప్పుడు క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. ధ్యానం చేసిన వాళ్ళకి క్రేవింగ్స్ అంటే ఒక చీజ్ కానీ చాక్లెట్ కానీ లేకపోతే ఎనీథింగ్, సపోజ్ ఎవరికైనా డ్రింక్స్ హ్యాబిట్స్ ఉంటే ఇలాంటివన్నీ కూడా క్రేవింగ్స్, అవన్నీ క్రేవింగ్సే కదా, తాగాలి లేకపోతే తినాలి అది ఇది అంటాను. ఇవన్నీ జనరల్గా తగ్గిపోతాయి. మీకు ఎవరికైనా ఇలాగ అనిపిస్తే, తగ్గినట్టు అనిపిస్తే రాయండి. సపోజ్ మీకు బాగా కొన్ని అపటైజర్లు ఇష్టం, ఓ తినేస్తా. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక కంట్రోల్ వచ్చేస్తుంది. కాఫీ కాఫీకి అడిక్ట్ అయినట్టుగా ఉంటుంది. కాఫీ లేకపోతే అమ్మ బాబా నేను ఉండలేను అనుకుంటాం. కానీ ధ్యానం గురించి అర్థం చేసుకుని ఎప్పుడైతే లిమిటింగ్ బిలీఫ్స్ మార్చుకుంటామో చక్కగా ఇది కూడా పోతుంది. అడిక్షన్ ఉండదు, ఉంటే గ్రేట్, లేకపోతే ఓకే ఫైన్ అనే స్థితికి రాగాలి. అంటే ఏది తిన్నా మనం పూర్తిగా మనస్ఫూర్తిగా జాయస్గా ఉండాలి. కానీ దాని అడిక్షన్ అది లేకపోతే నేను ఉండలేను అని కాకుండా అవి పోయి మనము నిజంగా మన దాని ద్వారా మనం ఎంజాయ్ చేస్తాము ఒక రుచిపరంగా అని చెప్పేసి మనం తీసుకుంటాం. అంతేగాని అబ్బా దీని గురించి నాకు ఒక శక్తి వస్తుంది, లేకపోతే నాకు విటమిన్లు వస్తాయి, లేకపోతే ఇది వస్తుంది అది వస్తుంది అని అన్నట్టు కాన్సెప్ట్ పోతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ అనే విషయం అయితే బాగా తెలుసుకున్నాను డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ప్రోటీన్ల కోసము, న్యూట్రిషన్స్ కోసము, ఇంకోటి హెల్త్ ఫుడ్స్ అని అదే నిన్న వచ్చాయి. బట్ అవన్నీ నేను మొదట్లో నేను అమెరికాలో 1990 మొత్తం అంతా ఉన్నప్పుడు అక్కడ బాగా వెస్టర్న్ అన్నట్టుగా ఉంటూ 2001కి 2కి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫుడ్ కొన్నప్పుడు ఏదైనా లేబుల్స్ అవి చూస్తుండేవాడిని. ఓ దీని మీద ఫ్యాట్ ఎంత ఉంది, లేకపోతే ఇది ఎంత ఉంది, అది ఎంత ఉంది, అలాంటివన్నీ. కానీ తర్వాత ఇంకా ఆ మైండ్లోంచి పూర్తిగా తీసేసాను. ఫ్యాట్ కాదు, కార్బోహైడ్రేట్స్ సంబంధం లేదు, అంతే. మనకి ఏదైనా తినాలనిపిస్తే తినటమే. అయితే ధ్యానం చేయడం ద్వారా ఒక మోడరేషన్ వస్తుంది మనకి ఆటోమేటిక్గా. మితాహారం వస్తుంది, లిమిటెడ్గా తినడం వస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్.
మోడరేట్ అది మితంగా తింటాము. సో సరైన విధంగా తినటము అంటే సరైన విధంగా తినటం అంటే మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. అంటే తినేటప్పుడు తినాలి, తినేటప్పుడు ఆలోచించడం కాదు, మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. దిస్ కాల్డ్ మైండ్ఫుల్ ఈటింగ్. అంటే వాక్ వైల్ వాకింగ్, ఈట్ వైల్ ఈటింగ్. అంటే తినేటప్పుడు తినాలి, నడిచేటప్పుడు నడవాలి, అంతేగాని వేరే పనులు చేయకూడదు అని అర్థం. గౌతమ్ బుద్ధ అంటారు అనమాట. ఎవరికైనా మెడిటేషన్ గురించి చెప్పమంటే ముందు మైండ్ఫుల్నెస్ నేర్చుకోవాలంటారు. వాక్ వైల్ వాకింగ్, ఈట్ వైల్ ఈటింగ్ అన్నారు. సో మనం తినేటప్పుడు ఒక ఫోకస్తో చక్కగా ఫుడ్ మీద దృష్టి పెట్టి తినటం మైండ్ఫుల్ ఈటింగ్. అప్పుడు తక్కువ తినగలుగుతాం ఆటోమేటిక్గా. ఇది వస్తుంది ధ్యానం ద్వారా, మైండ్ఫుల్నెస్ వస్తుంది, ఫోకస్ వస్తుంది దాని మీద. ఈ ప్రస్తుత క్షణంలో మనం ఉన్నదాని మీద బాగా చక్కగా ఉండాలి అని వస్తుంది. అందువల్ల ధ్యానం ద్వారా మైండ్ఫుల్నెస్ పెరుగుతుంది కాబట్టి ఇది జరిగిపోతుంటుంది. అయితే చాలామంది మెడిటేషన్కి ఇది ఒకటి అబ్జర్వ్ చేస్తారు. తక్కువ తినేవాళ్ళు ఎక్కువ కొన్ని రోజులు, తక్కువ బాగా తింటారు అనుకోండి, బాగా మిమ్మల్ని మీద సార్వ్ చేసుకున్నారు, ఏదో వెయిట్ గురించో లేకపోతే ఇంకోటి గురించో ఎవరో చెప్పారు మెడికల్గా మంచిది కాదనో, తినడం తగ్గించుకున్నారు. అటువంటి వాళ్ళు ధ్యానానికి వచ్చిన తర్వాత అవసరమైతే ఎక్కువ తింటారు. ఎందుకంటే ఆటోమేటిక్గా బాడీ రీకాలిబ్రేట్ చేసుకుంటుంది. ధ్యానం ఆటోమేటిక్గా మన బాడీని ఫిక్స్ చేయడానికి మనం బాగా స్టార్వ్ చేస్తే దానేమో ఆటోమేటిక్గా అది ఎక్కువ తినడానికి మీకు ఒక ఇండికేషన్ ఇస్తూ ఆకలి పెరిగినట్టు కనిపిస్తే తింటాము, నో ప్రాబ్లం. జనరల్గా ఎక్కువ తినేవాళ్ళు అంటే మోడరేట్గా మెల్లగా మెల్లగా తగ్గిపోతూ ఒక ఒక లిమిట్కి వస్తుంది, బాడీ తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది ఫుడ్ ఇంటేక్లో. ఫుడ్ ఇంటేక్లో తగ్గలేదు అంటే చెక్ చేసుకోవచ్చు. నిజంగా మీరు కొన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తూ మన ఫుడ్ ఇంటేక్ నిజంగా తగ్గట్లేదు అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఏమైనా పరిమితమైన నమ్మకాల్లో ఉండిపోయామా? అంటే మనకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి అందరూ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఉండాలని ఎప్పుడు దానిలో పట్టుకొని ఉండిపోయామా? మన బాడీ మనకి సిగ్నల్ ఇస్తున్నా అనే విషయం తెలుసుకోవాలి. కానీ యూజువల్గా మనము ధ్యానం చేస్తూ ఉంటే మనకి బాడీ నీడ్స్ అనేవి తగ్గుతూ వస్తాయి కాబట్టి అందులో రకంగా ఫుడ్ నీడ్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొంతమందికి పెరుగుతుందని చెప్పాను కదా, పెరిగి అక్కడ ఆగొచ్చు. అలా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోదు, ఏదో ఒక చోట సెట్ అయిపోతుంది. అలాగే తగ్గుతూ తగ్గుతూ వెళ్ళిపోదు, ఏదో ఒక చోట సెట్ అవుతూ ఉంటుంది టిపికల్గా. అంటే మన బాడీకి ఆప్టిమల్గా ఉండడం కోసం ఇవి గమనించి దేనికి చక్కగా మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ అందులో ఉండగలగాలి. ఇలా ఎప్పుడైతే శాకాహారం తీసుకున్నామో, మోడరేట్ ఫుడ్ తీసుకున్నామో, లిమిటెడ్ తీసుకున్నాం డియర్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మన డైజెషన్ ఈజీ అయిపోతుంది. మన డైజెస్ట్ సిస్టమ్ మీద అంత ప్రెషర్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. సో న్యాచురల్గా ఎనర్జీ చక్కగా రిలీజ్ అవుతూ ఉంటుంది దీని ద్వారా. అలాగే అటాచ్మెంట్ టు మత్తు మందులు అంటే ఆల్ దీస్ డ్రింక్స్ అలాంటి వాటి అన్నిటి కూడా మనం ఆ అలవాట్ల నుంచి ఈజీగా డీ అడిక్షన్ అయిపోయే అవకాశం చాలా ఉంది. రీసెర్చ్లో తెలుసుకున్నారు. ఎవరైనా తాగడం అలవాటు ఉన్నవాళ్ళు దానికి పోవాలంటే ధ్యానం ద్వారా చక్కగా చక్కగా ఒక 40 రోజులు ధ్యానం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. అది ఆటోమేటిక్గా దాని మీద ఒక మళ్ళీ ఆ తాగడం దాని మీద నుంచి బయట పడిపోతారు. రోజు సిన్సియర్గా ధ్యానం చేస్తే ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే. సో ఫుడ్ విషయంలో డియర్ ఫ్రెండ్స్, మనము శాకాహారంగా మారటము, సాత్విక ఆహారంకి మెల్లగా వెళ్ళటము, అంటే గార్లిక్ లేకుండా మసాలాలు పూర్తిగా తగ్గించుకొని వెజిటబుల్స్ని చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మరీ మరీ ఇష్టం వచ్చినట్టు అంటే బాగా మార్చినట్టుగా కాకుండా కొద్దిగా లైట్గా బాయిల్ చేసుకొని దాన్ని ఆ మాత్రం తడక పోపు వేసుకొని చేయడం ఓకే. అంటే టేస్టీగా అంటే వెజిటబుల్ టేస్ట్ తగిలితే మనం ఒక డిఫరెంట్ ఎన్నో రుచులు ఉన్నాయి కదా, రుచులు అన్నీ కలిపేసి కొట్టేస్తే ఏమవుతుంది ప్రతిసారిని. ఆ రుచులు తీయాలంటే చక్కగా మనం ఆ విధంగా చేసుకోవాలని అర్థం. అది సాత్విక ఆహారం. అలాగే వండేవాళ్ళు కూడా ఎనర్జీగా ఉన్నప్పుడు ఉంటే అది కరెక్ట్ అయిన ఆహారం. అందుకనే పిఎస్ఎంలో ఏంటంటే ఎవరైనా బాగా చికాగ్గా ఉంటే వండొద్దు, ఆ టైంలో వెళ్ళిపోయి మెడిటేషన్ చేసుకోమంటారు. మెడిటేషన్ చేసుకొని వచ్చి వండాలి. మీ ఇంట్లో కుక్స్ ఉన్నారనుకోండి, రోజు ఇబ్బందితో వచ్చారనుకోండి, వాళ్ళ చేత వండించడం కన్నా ముందు వాళ్ళకి ధ్యానం నేర్పించి ధ్యానం చేయించాలి, అప్పుడు వచ్చి వండమని చెప్పాలి. దీని ద్వారా మనకి ఒక ఎనర్జీ ఫుడ్ వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇవి ఫుడ్ విషయాలు. సో నిజంగా ఏం రెస్ట్రిక్షన్ అయ్యా మనం బుధాసియో పిఎస్ఎంలో అంటే ఫస్ట్ చేయాల్సింది శాకాహారం నుంచి మాంసాహారం నుంచి శాకాహారం మారితే బెస్ట్. మిగిలినవన్నీ మెల్లగా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఆప్టిమల్ ఫుడ్ అనేది మనం ధ్యానం చేసి మనం అలౌ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అది. ధ్యానం ద్వారా అది అద్భుతమైన ఉపయోగ విషయం అనమాట. సాత్విక ఆహారంలోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా, కొద్దిగా కొద్దిగా మెల్లగా మసాలా తగ్గించుకుంటే బాగుంటుంది అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అవేర్నెస్ ఉంటుంది, నేను కూడా ఎక్కువ తీసుకుంటాం.
ఇవన్నీ జరిగిపోతుంటాయి ఇంకా. అయితే డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఒక ఎత్తు అయితే, దీనికన్నా ఎంతో శక్తి మనలో పెరిగేది ఈ విషయాల మీద అంతర్గతంగా ఉత్పత్తి చేసే శక్తి. రెండో రింగులు ఏంటంటే సరైన నిద్ర, సమతుల్యమైన నిద్ర, సమతుల్యమైనటువంటి ఆలోచనలు, రైట్ స్పీచెస్, రైట్ థింకింగ్, మితముగా ఉన్న సరైన మాటలు, రైట్ స్పీచ్, సరైన వీక్షణ, రైట్ సీయింగ్, సరైన భావాలు, రైట్ ఎమోషన్స్, సరైన కార్యాలు, రైట్ వర్క్, ఇంకా కాన్షియస్ బ్రీతింగ్ అంటే ఒక బ్రీత్ మీద కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకుని ఉండగలగటం. ఇవన్నీ చూద్దాం. ఇందులో రెండు విషయాలు రేపు మాట్లాడుకుందాం. కానీ సరైన నిద్ర అంటే సమతుల్యమైన నిద్ర అంటే నిద్ర అనేది అటు ఎక్కువ కాదు, తక్కువ ఉండకూడదు. అగైన్ సేమ్ థింగ్, ఫుడ్ ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఆప్టిమల్ ఎలా తెలుస్తుంది మనకి? కేవలం ధ్యానం ద్వారా ఒక అవేర్నెస్తో మనం చక్కగా తెలుసుకుంటాము. నిద్ర ఏమవుతుంది? నిద్రపోయే వాళ్ళు, ఎక్కువ నిద్రపోయే వాళ్ళు ధ్యానం వచ్చినప్పుడు మెల్లగా మెల్లగా నిద్ర జనరల్గా చాలామంది తగ్గుతూ వస్తుంటుంది. 8-9 గంటలు కావాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా 5-6 గంటల్లో సెట్ అవ్వచ్చు. ఇంకొంతమందికి అయితే ఇంకా తక్కువలోనే సెట్ అవ్వచ్చు. నేను 8 అవర్స్ కావాలని ఎప్పుడు అనుకునేవాడిని. కానీ నాకు ఒక ఫస్ట్ 2 ఇయర్స్లోనే మెల్లగా నా బాడీ రీకాలిబ్రేట్ అయిపోయి తర్వాత 4:30 నుంచి 5 గంటలు రోజుకి పడుకుంటాను. చాలు. చక్కగా ఉంది ఆరోగ్యం. చక్కగా ఉంది ఆరోగ్యం. రోజుకి 3 గంటలు సేవ్ అయింది నాకు టైము. ఇంకా ఎక్కువ సేవ్ అయింది. ధ్యానం ద్వారా నిద్ర తగ్గడం ఒకటైతే, మన ప్రొడక్టివిటీ పెరగడం ఇంకోటైతే, అంటే గంటల్లో చేసే పని అరగంటలో చేస్తాం. అంటే రోజులో ఎంతో టైం మిగులుతుంది, నైట్లో టైం మిగులుతుంది. ఈవినింగ్ పూట ఉంటుంది, అనవసరం విషయాలు చాలా ఉంటాయి. అంటే ఒక ఊరికనే ఆ సోప్ ఓపెరా సీరియల్ చూడటము, లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ వస్తే బాధాకాన్ని కొట్టడము, ఫోన్లో పట్టుకొని అదే గంటలు గంటలు మాట్లాడటము, దేని గురించి అవసరం లేని విషయాల గురించి, ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి. న్యూస్ పేపరు నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా వస్తే కొంతమందికి అక్కడ ఈ ఏదో ఉంటాయి కదా ఫేవరెట్ న్యూస్ పేపర్లు, అది పట్టుకుంటే ఫస్ట్ వాడి నుంచి లాస్ట్ వాడికి చదివేవాడిని నేను. 40 నిమిషాలు దానికోసం మార్నింగ్ ఎవ్రీడే పెట్టి ఎంతకు వస్తుందో చూసుకొని. అటువంటిది ఈరోజు న్యూస్ పేపరే ఎప్పుడో హెడ్లైన్స్ తప్పితే అది కూడా ఉండదు. ఎందుకంటే అవసరం లేదని తెలిసిపోయింది. ఏముంది అందులో? ఎలాగో టీవీలోనే ఎక్కడో న్యూస్ హెడ్లైన్స్ వచ్చేస్తాయి, మనకు ఉపయోగమైన హెడ్లైన్స్ తప్పితే అంతకన్నా మీకు లేదు. కానీ తెలియకుండా ఎంతో అలాగ అనవసరమైన ఎంతో కన్జ్యూమ్ చేస్తాం. మీకు తెలుసు, జనరల్గా వాట్ సెల్స్ ఈజ్ వాట్ ది షో. ఏదైతే బాగా ఇంట్రెస్టింగ్గా ఉందో దానికి అది చూపిస్తారు. అందులో ఏంటి మోస్ట్లీగా విషాదంగా ఉండేవి, సాడ్గా ఉండేవి, లేకపోతే ఆ, ఒకళ్ళ ప్రైవసీ, పర్సనల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయినవి, ఇలాంటివి చూపిస్తారు. అన్నిటికీ మనం బూటికి అది అయిపోయి దాన్ని చూడడం ఉంటుంది. ఎక్కడైతే యాక్సిడెంట్లు జరిగాయి, ఎక్కడైతే చెడ్డ ఇది ఉంది, మానవరంగాలు, రేపులు, ఇవే ఇవే కదా మొత్తం అంతా. ఒకసారి చూసి చూడండి. 95% చాలా కష్టపడి ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక పాజిటివ్ న్యూస్ ఎనీవేర్. సో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉందా మనకి? మనం ఏది చూసి చదువుతూ ఉంటే, ఏది మాట్లాడుతూ ఉంటే మనం అదే అయిపోతుంటాము. మనం ఇంకా ఇంకా ప్రెషర్ పెరిగిపోతే ఇవన్నీ అవసరం ఉందా? ఊరికనే ఊరికనే మాట్లాడుకోకపోతే దాని ఉపయోగం ఏమిటి చెప్పండి? ఒక సైక్లోన్ వస్తుందని ఉంది, దాని గురించి 3 రోజులు మాట్లాడడం ఉపయోగం ఏంటి? సైక్లోన్ వస్తుంది, ఓకే, జాగ్రత్తలు తీసుకోవాలి, అంతవరకు ఓకే. దాని గురించి పదే 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 మంది చెప్పాల్సిన అవసరం ఏంటి? దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? దాని గురించి టైం వేస్ట్ చేసుకుని ఇంకొకరు భయపెట్టుకుని ఎందుకు అవసరము? ఇవన్నీ కూడా తెలుస్తాయి డిఫరెంట్, మెల్లగా వస్తుంది మనకి. అయితే తెలుసుకోవాలి. సో ఫస్ట్ సరైన నిద్ర, ఆప్టిమల్ స్లీప్. ధ్యానం చేస్తే మనకి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నిద్ర సరిపోయిందో బాడీ టక్కన ఫ్రెష్గా ఉంటాం. ఫ్రెష్గా అర్థం చేసుకోవాలి, ఓకే నిద్ర అయిపోయింది. 3 గంటలు లేచిపోయాం అనుకోండి, నిద్ర అయిపోతే నిద్ర అయిపోయింది. అప్పుడు మళ్ళీ బలవంతంగా పడుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా చదువుకోవచ్చు. లేదా నైట్ టైం మెల్లగా ఏమవుతుందంటే, నైట్ టైం లేట్గా పడుకోవడం అర్థమవుతుంది. తొందరగా పడుకోరు. తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేచిపోతారు. ఈ రెండు ఏదో జరుగుతాయి. జనానికి ముందు 10కి పడుకున్నారు, 12కి పడుకోవచ్చు. గమనించండి, ఓకే నాకు నిద్ర రావట్లేదు, నేను ఫ్రెష్గా ఉంటున్నా, యాక్టివ్గా ఉన్నా అంటే ఆ టైంని చక్కగా మళ్ళీ పుస్తకం చదువుకోవడానికో, ధ్యానం చేసుకోవడానికో, అలాంటి ఏదైనా ఇంపార్టెంట్ విషయస్ ఉంటే సర్వీస్ చేయడానికి ఉపయోగించుకోవాలి ఆ టైంని. మనకు టైం వచ్చింది కదా, ధ్యానాల ద్వారా క్రియేట్ చేసుకోగలిగాము. టైం లేదు లేదు అనుకో వాళ్ళకి ఈజీగా ఒకసారి బ్రేక్ చేస్తే, ఇలా 40 రోజులు ప్రోగ్రామ్ చేస్తే ఆటోమేటిక్గా టైం అయితే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది రే ఫ్రెండ్స్. అది సరైన నిద్ర ద్వారా. నిద్ర చక్కగా వస్తుంది. ఎందుకంటే ఇందాక నేను ఫస్ట్ డే మనం మండే మాట్లాడుకున్నాం.
కార్టిజాల్ లెవెల్స్ స్ట్రెస్ తగ్గడం ద్వారా మన బ్లడ్ స్ట్రీమ్లో కార్టిజాల్ పోతే చక్కగా నిద్రకు మన నిద్ర వస్తుంది బాగా. ఆ కార్టిజాల్ ఉంటే అలర్ట్గా ఉండి మన నిద్రపోనివ్వదు స్ట్రెస్లో ఉన్నప్పుడు. ఆ కార్టిజాల్ వెళ్ళిపోతుంది, స్ట్రెస్ పోతుంది, ఆలోచన తగ్గిపోయాయి. అందుకని చక్కగా మన సహజ న్యాచురల్ స్టేట్కి వచ్చేసాము బాడీ. సో నిద్రపోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఊరికనే రాంగ్గా ఇంటర్ఫియర్ అయితేనే నిద్రలేము. అది పోయింది. ధ్యానం ద్వారా మన డెల్టా స్థితికి వెళ్తాం. డెల్టా స్థితి అని చెప్పారు మూడో రోజు నాడు ఈ ప్రోగ్రాంలో. ఆ డెల్టా స్థితిలో అంటే అది నిద్ర స్థితి. మెలటోనిన్ అనే కెమికల్ ఉత్పత్తి అవుతుంది ఆ స్థితిలో. అదే నిద్ర కోసం ఒక కెమికల్ లాంటిది అనమాట. ఆ కెమికల్ మెడిటేషన్లో కూడా చక్కగా ఉత్పత్తి అవుతుంది. అంటే నిద్రలోకి తీసుకెళ్ళడానికి చక్కటి అవకాశం అది కావాలి మనకి. సో డియర్ ఫ్రెండ్స్, రెండో విషయంకి వస్తే సో నిద్ర అనేది న్యాచురల్గా తగ్గుతుంది. మనకు ఎంతో టైం సేవ్ అవుతుంది. మనం దాన్ని గమనించాలి. మన బాడీకి మనం ట్యూన్ ఇన్ అవుతాము ధ్యానం ద్వారా. దాని ద్వారా ఫుడ్ నిద్ర రెండు కూడా ఒక చక్కటి బ్యాలెన్స్లోకి వస్తాయి. ఎంత అవసరమో అంతే ఉంటుంది. నిద్ర ఎక్కువ నిద్రపోతే ఊరికనే రోజంతా ఆవరింతలతో లేజీగా ఉంటాం. అందుకని ఎక్కువ నిద్ర కాదు. తక్కువ ఉంటే ఎలాగ ఇబ్బంది ఉందని తెలుస్తుంది మనకి. రెండోది సరైన ఆలోచనలు. సరైన ఆలోచనలు. సరైన ఆలోచనలు కావాలంటే నేను ఇందాక చెప్పినవన్నీ చేయాలి. మనం ఏం ఫీడ్ చేస్తున్నాము మన మైండ్లోకి. ఊరికనే ఆ టీవీలో ఎలా ఉంది కదా అని ఒక న్యూస్ పెట్టుకుంటే వాళ్ళు చెప్పేది అంతా ఎంత ఉంటుందంటే 5 నిమిషాల విషయం అరగంట సేపు అలా అటు తిరిగి ఇటు తిరిగి మాట్లాడేదే రిపీట్ చేసి రిపీట్ చేసి రిపీట్ చేసి చెప్తూనే ఉంటారు. సపోజ్ ఒక ఎలక్షన్ న్యూస్, లేకపోతే ఒక ఏదైనా ఒక యాక్సిడెంట్ న్యూస్, ఇంకోటి ఇంకోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు యాక్సిడెంట్ న్యూస్. సెకండ్, ఒక నిమిషం క్లిప్పింగ్ని పట్టుకొని మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి చెప్తుంటే దానివల్ల మనకి ఉపయోగం వస్తుంది. మన టైం వేస్ట్ అవ్వడం కానీ. సో ఇటువంటి ద్వారా మన ఆలోచనలు ఎలా ఉంటాయి? భయపడేవిగా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ చూసేది నెగిటివ్ కదా. సో సరైన ఆలోచనలు అంటే ఒక పాజిటివ్గా మిరాకులస్గా ఉండటము. వాటి ద్వారా మనలో ఏంటంటే చక్కటి శక్తి పెరుగుతూ ఉంటుంది. సరికాని ఆలోచనలు మనము నెగిటివ్గా ఆలోచించటము, అన్నెసరిగా ఆలోచించటము. పని లేదనుకోండి, పని ఉన్నప్పుడు ఆలోచించే, పని లేనప్పుడు మైండ్ శూన్యంతో ఉండగలగాలి. ఊరికనే ఎందుకు ఆలోచించాలి? ఇది ఆటోమేటిక్గా మనం ఆలోచనలు తగ్గుతాయి అనుకున్నాం కదా, ధ్యానం ద్వారా చక్కగా మారిపోతుంది. అయితే పాజిటివ్ అండ్ మిరాకులస్ థింకింగ్లోకి వెళ్ళాలి అనే విషయం అర్థం చేసుకోవాలి. ఉమ్. దాని ద్వారానే మనకి ఎన్నో క్రియేట్ అవుతాయి. కాబట్టి ఇది అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఎక్కడ కూడా నెగిటివ్గా మనకు అనిపించినా దాని గురించి మాట్లాడము. మన కంటికి కనిపించినా మనకు కావాల్సింది మాట్లాడతాం. మన ఫ్యూచర్లో ఏం కావాలి? పాజిటివ్గా ఉండాలి, అదే మాట్లాడతాం. సపోజ్ మీకు ఒక ఆ, కాలేజీలో ఆ స్కూల్లో మీ పిల్లవాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్ యాజమాన్యం బాగోలేదు అనుకోండి, వీళ్ళు ఎప్పుడు బాగోలేదు, ఇంతే 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 అని 10 మంది చెప్పడం ద్వారా అది నెగిటివ్. మన ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అందరూ అవే చెప్తుంటారు. మనం చెప్తున్నాం నెగిటివ్, ఉపయోగం లేదు, మన ఎనర్జీ డ్రైన్ అవుతుంటుంది. ఎందుకంటే మనం గొప్ప ఎమోషన్లో ఉండం కదా, లో ఎమోషన్లో ఉంటాం. పిల్లవాడిని పంపిస్తున్నాను బట్ అక్కడే పట్టించుకోరు, ఏమి చేయరు అంటూ ఉంటాం. అంటే మనం మన ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంది? ఆ నిస్సహాయ స్థితిలో మాట్లాడుతున్నాం అక్కడ. ఆ ఎమోషనల్ స్టేట్ తక్కువ ఉంది కాబట్టి అదే అటువంటి ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటుంది. పక్క వాళ్ళకి చెప్తాం, వాళ్ళు అటువంటి మాటలు చెప్తారు, ఇంకా డ్రైన్ అయిపోతాం. అంతే. ఏం చేయాలి? ప్రతి చోట ఇలాగే ఉంది, మనం ఉన్న చోట అంతా ఇలాగే ఉంది, ఎవరు పట్టించుకోరు అనుకుంటాం. ఆ మాటలు సరిగ్గా లేవు అక్కడ. సో మన ఆలోచనలు, మన చుట్టుపక్కల మనం ఏం గమనిస్తున్నామో వాటి మీద ఉంటుంది. అయితే మనం ఏం అనాలి అక్కడ? మనం ఏమని ఆలోచించాలి? ఓకే, ఈరోజు జరగకపోయినా ఖచ్చితంగా ఈ సిస్టమ్ మారుతుంది, మంచి వస్తాయి, ఖచ్చితంగా మారుతారు. దీనికి సంబంధించి నేను ఏం చేయగలను? అది చెయ్యాలి. మేబీ ఒక సిస్టమేటిక్గా ఒక డిఈఓకి వెళ్ళాలి, లేకపోతే ప్రిన్సిపాల్కి వెళ్ళాలి. అది చేస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను అనుకోవాలి. కానీ వీళ్ళు ఇంత ఏం చేయలేరు అనుకుంటే కాదు. అలాంటి ఆలోచనలు తీసివేయాలి. ఇవన్నీ కూడా సరైన ఆలోచనలు ఏంటి అంటే పాజిటివ్ అండ్ మిరాక్యులస్ థింకింగ్ వెళ్ళాలి. అవి రావాలంటే మన చుట్టుపక్కల యాక్టివిటీస్ కొన్ని మారాలి. అనవసరమైన విషయాల్లోకి దూరి తలదొచ్చకుండా, అనవసరమైన చూడకుండా, వినకుండా ఉంటే ఆటోమేటిక్గా ఆలోచనలు బాగుంటాయి. సరి అయిన మాట, వాక్క్షేత్రం అనేది అద్భుతంగా ఉండాలి అనేది ఒక మొట్టమొదటి గ్రేటెస్ట్ టీచింగ్ ఐ లర్న్డ్ ఫ్రమ్ పత్రి సార్. వాక్క్షేత్రము, మన ఆలోచన క్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రం, 3 క్షేత్రాలు ఉన్నాయి. అందులో వాక్క్షేత్రం అనేది చాలా 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 ఇంపార్టెంట్ చెప్పేసి పత్రి గారు మొట్టమొదటి నుంచి ఒక మొదటి ట్రైనింగ్ అదే.
ఈ ప్రోగ్రామ్ కూడా 40 రోజులు అయ్యేసరికల్లా మనం చక్కటి వాక్క్షేత్రం గురించి ట్రైనింగ్ తీసుకుంటాం. ఇంపెకబిలిటీ ఆఫ్ స్పీచ్ అంటాం. ఎందుకంటే మన ఈ మూడు క్షేత్రాల్లో మన వాక్క్షేత్రం అనేది మనం ఏమి రిలీజ్ చేస్తున్నాం అన్న దాని మీద మన భవిష్యత్తు చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మనం ఏమి వర్డ్స్ రిలీజ్ చేస్తున్నాం అన్న దాని మీద మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఉంది మనకుంది. అందుకని మన మాటలు చాలా అద్భుతంగా ఉండాలి, అనవసరమైనగా ఉండకూడదు. మనం మాట్లాడే మాటలు అద్భుతంగా ఉంటే మనలో శక్తి పెరుగుతుంది. అనవసరమైనగా చాలా పుల్ డౌన్ చేసాక ఉంటే మనలో శక్తి తగ్గిపోతుంది అనే విషయము. ఇది రేపు దీని గురించి కూలంకషంగా మాట్లాడుకుందాం డే ఫ్రెండ్స్. వాక్క్షేత్రం అనేది ఒక కాన్సెప్ట్గా పూర్తిగా మాట్లాడదాం రేపు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ అన్నిటిలోకి మెయిన్ ఏంటంటే వాక్క్షేత్రము. ఈ వాక్క్షేత్రాన్ని కంట్రోల్లోకి వస్తే మిగిలిన ఆటోమేటిక్గా చాలా కంట్రోల్ వచ్చేస్తాయి. నిద్ర తప్పితే అంటే ఆలోచనలు వచ్చేస్తాయి కంట్రోల్లోకి. ఉమ్, వాక్క్షేత్రం కరెక్ట్గా ఉండాలి. సరైన వీక్షణ అంటే చూపు. అంటే అవసరం ఇప్పుడు ఏం చేస్తాం ఈరోజు మన చూపు అంటే మన ఐస్ ద్వారా 80% ఎనర్జీ డిసిపేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఐస్ ఒక బిగ్ సెన్సరీ ఆర్గన్. సో ఎప్పుడు కూడా ఏదో స్కాన్ చేస్తూ ఉంటుంది ఐస్. దాని ద్వారా ఎన్నో ఆలోచనలు వస్తాయి. సో ఎనర్జీ డిప్లీట్ అవుతాం చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు. కొన్ని అనవసర విషయాలు చూసినా అన్నీ మన ఎనర్జీ డిప్లీట్ అవుతాం. సపోజ్ మన ఇంటి పక్కన ఏదో గొడవ పడుతున్నారు, లేకపోతే ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకెందుకు క్యూరియాసిటీ వాళ్ళు కాదు చూడటము. మనం రోడ్డు మీద వెళ్తుంటాము, ఏదో అక్కడ పక్కన ఏదో సమ్ గ్రూప్ ఉంది, మనకెందుకు క్యూరియాసిటీ అక్కడ ఆగిపోయి చూడాల్సిన అవసరం ఏముంది, దానివల్ల మనకు ఉపయోగం లేదు. మన పని ఉంటే చూడాలి, పని లేకపోతే కళ్ళు మూసుకొని ఉండటం అనేది యోగులు చేస్తున్న విషయం. మనం ఏం చేస్తాము, ఇప్పుడు నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకొని మిగిలిన టైం అంతా కూడా కళ్ళు తెరుచుకొని ఉండి ఊరికనే స్కాన్ చేస్తాం. అది అవసరం కాదంటారు పత్రికారు. మన పని చేస్తున్నప్పుడు ఒక అవసరం ఉంది కదా, అప్పుడు ఆలోచించాలి, అప్పుడు కళ్ళు తీసుకొని చూడాలి, వినాలి. బట్ ఈ పని అయిపోయిన తర్వాత అంటే ఇమీడియట్గా వీటిని షట్ ఆఫ్ చేసేయాలి. కళ్ళు మూసుకొని ఉండొచ్చు. చదువుకుంటే ఓకే, చదువుకోకపోతే పని చేయకపోతే కళ్ళు మూసుకొని ఉండొచ్చు కదా తెరిచి ఉండే బదులుగా. అలా అనమాట. సో సరైన వీక్షణ ద్వారా కూడా ఎంతో ఎనర్జీ మనము తీసుకుంటాము, లేకపోతే లూజ్ అవుతూ ఉంటాం. ఊరికనే అన్ని వైపులు అటు ఇటు చూస్తాం. ఒక నేచర్లోకి వెళ్ళి నేచర్ చూస్తే అద్భుతం. అదే ఒక యాక్సిడెంట్ జరిగిపోతే యాక్సిడెంట్ చూస్తూ చూస్తూ పదే పదే చూస్తే ఎనర్జీ లాస్ అవుతాం. బికాజ్ మన ఎమోషన్ కిందకు వస్తుంది కాబట్టి. సో అనవసరమైన వాటి గురించి మనము ఇవి చేయాలంటే ఎలా చేస్తాం? డిఫరెంట్ అవేర్నెస్ కావాలి, ఎరుక కావాలి. ధ్యానం ద్వారా పుష్కలంగా ఎరుక వస్తుంది. సరైన భావాలు అంటే ఎమోషన్స్ డియర్ ఫ్రెండ్స్. ఎమోషన్స్ని మనము ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, ఎనర్జీ తగ్గదు. ఎమోషన్ సప్రెస్ చేసుకుంటే అది లోపల ఒక సైకిక్ ఇష్యూగా మారుతూ ఉండి దానివల్ల మన ఎనర్జీ అలా పుల్ డౌన్ అయిపోతాం. ఎమోషన్ సప్రెషన్ చేసుకున్నాం అనుకోండి, కోపాన్ని ఉంది రావాలి వస్తుంది, కానీ అది నెగిటివ్ అని పాజిటివ్ ఎమోషన్ రిలీజ్ చేయాలి. మనకు అనిపించింది చేయాలి. దాన్ని అలా హోల్డ్ చేసుకోకూడదు. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే నాకు నా జాబ్కి ఇష్యూ, నేను చేయకూడదు చెప్పకూడదు అని మనకు అనిపిస్తుంది ఒకటి చెప్పాలి, కానీ చెప్పలేము, ఎక్స్ప్రెస్ చేయలేము, అది ఆపేస్తాం. ధైర్యం లేదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి. ధ్యానం ద్వారా ధైర్యం బాగా వస్తుంది. క్లారిటీ లేదు కాబట్టి మనం ఎక్కువసార్లు మనం ఎక్స్ప్రెస్ చేయలేము. ధ్యానం ద్వారా క్లారిటీ వస్తుంది. ఈ రెండు ఉన్నప్పుడు మనం ఎమోషన్స్ని, అది కోపమో లేకపోతే ఇంకోటి కానీ ఎక్స్ప్రెస్ చేయాల్సింది చేసేయాలి. అవగాహన పెంచుకుంటే డిఫరెంట్ ధ్యానం చేస్తే మనకి మన ఎమోషన్స్ చక్కగా రెగ్యులేషన్లోకి వస్తాయి. అయితే నేను ఇక్కడ ఏంటంటే ఈ ఎనర్జీ పరంగా మనకి ఏదైనా అనిపిస్తే అది చేయాలి. ఎలా ఉంటే అలా తర్వాత సంగతి తర్వాత. పాజిటివ్ ఎమోషన్లోకి వెళ్ళినప్పుడు మన శక్తి పెరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఎమోషన్లో ఉంటే శక్తి తగ్గుతూ ఉంటుంది. పాజిటివ్ ఎమోషన్ అంటే ప్రేమ, కరుణ, కృతజ్ఞత, అడ్వెంచరస్గా ఉండటము, నిత్యం స్పాంటానియస్గా ఉండటము, ఫ్రెండ్లీతో ఉండటము, ఒక్కటిగా ఉండటం అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. నెగిటివ్ అంటేనేమో సపరేట్నెస్, లైట్, ఫ్రస్ట్రేషను, కోపము, బాధ, భయము, దుఃఖం ఇలాంటివన్నీ కదా నెగిటివ్ ఎమోషన్స్. వీటిదైనా శక్తి తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఒక అలర్ట్గా ఉండి ఎప్పుడైనా మనకు బాగలేదు అనుకుంటే ఏం చేయాలి, వెంటనే ఎమోషన్ మారే చూడాలి. ఏం చేయొచ్చు, హార్ట్ ఎలివేషన్ చేయొచ్చు, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చెప్పుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు, నేచర్లోకి వెళ్ళొచ్చు, ఎవరైనా ఒక మంచి మాస్టర్లు ఉంటే మాస్టర్ దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఎమోషన్ మారిపోతుంది కదా. మంచి పాటలు వినొచ్చు, డ్యాన్స్లోకి వెళ్ళొచ్చు. డ్యాన్స్, ఆర్ట్, ఒక డ్రాయింగ్ చేస్తే డ్రాయింగ్ ద్వారా కూడా ఎంతో హీలింగ్ జరుగుతూ ఉంటుంది.
ఎమోషన్స్ మారుతాయి, అది చేయొచ్చు. అయితే వీటిలో ధ్యానానికి పెద్దపీట. ధ్యానం ద్వారా ఎన్నో జరుగుతాయి కాబట్టి ధ్యానం చేస్తే ఎమోషన్స్ మారడంతో పాటుకు చాలా విషయాలు మనకి ఇంకా బాగా అర్థమవుతాయి, ఇంకా ధ్యానం చేసుకుంటాం. కానీ ఎమోషన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి. పాజిటివ్ అండ్ హైయర్ ఎమోషన్స్ వెళ్ళగలగాలి. నెగిటివ్ ఎమోషన్స్ నుంచి వీలైనంత వరకు బయటపడాలి. అలాగే ఈ ఎమోషన్స్ని సప్రెస్ చేసుకోకూడదు. వీలైనంత వరకు మనకి అనిపిస్తే చెప్పగలగాలి, ధైర్యం కావాలి. ధ్యానం ఉంటే ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అవేర్నెస్ వస్తుంది, ధైర్యం వస్తుంది, క్లారిటీ వస్తుంది. ఇంకా రైట్ వర్క్, సరైన కార్యం అంటే వర్క్ గురించి వచ్చింది. మన రోజు దినంలో 40% మన వర్క్లో ఆఫీసులో చేస్తాం కాబట్టి 40% మన వర్క్ కానీ కరెక్ట్గా అలైన్ అవ్వలేదనుకోండి, మన ఎనర్జీ లూజ్ అయిపోతూ ఉంటాం. మన వర్క్ అనేది 40% మన లైఫ్ అంతా వర్క్ కోసం ఉందనుకుంటే ఖచ్చితంగా అది మనం ఎంతో ఎంజాయబుల్గా ఉండాలి. అంతేగాని కష్టంగా, అతి కష్టంగా ఆఫీస్కి వెళ్ళి మన ఫీట్ డ్రాగ్ చేసుకొని వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పింది చేయలేక వింటూ ఏదో బలవంతంగా చేస్తూ రాత్రి సాయంత్రం వచ్చేసరికి పూర్తిగా డ్రైన్ అయిపోయి రావటం కాదు అది. సో మనం చేసే వర్క్ని చక్కగా అలైన్ అవ్వాలి. ధైర్యంతో మనం ఏది కావాలో దాన్ని తీసుకోగలగాలి. అంతేగాని వాళ్ళు చెప్పారు గవర్నమెంట్ జాబ్ అయితే చాలా బెస్ట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి ఒక ఏమాత్రం కూడా ఎంజాయ్మెంట్ లేకుండా, ఎంజాయ్ చేస్తే గ్రేట్, ఎనీ జాబ్ ఈజ్ ఫైన్. దీని గురించి కూడా రేపు తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. సరి అయినటువంటి వాక్కు అండ్ సరి అయిన కార్య రైట్ వర్క్, రైట్ స్పీచ్ గురించి రేపు తెలుసుకుందాము. బట్ ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మనలో ఉన్నటువంటి ఒక రెగ్యులారిటీ వస్తుంది ధ్యానం ద్వారా. స్లీప్ రెగ్యులేషన్ వస్తుంది, మాడ్యులేషన్ వస్తుంది, ఆలోచన మాడ్యులేషన్ వస్తుంది, సో మాట మాడ్యులేషన్ వస్తుంది, చూపు మాడ్యులేషన్ వస్తుంది, మన భావాలు మారుతాయి, మన వర్క్ అలైన్మెంట్ బెటర్గా ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ధ్యానం ద్వారా. అయితే మనం కూడా తెలుసుకొని దానిలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇలా జరుగుతుంది కాబట్టి మనం కూడా దాని అవసరంగా మనం దాన్ని హ్యాపీగా మనం ఒక స్టెప్ ముందుకేస్తే మనకి అటు నుంచి కాన్షియస్నెస్ నుంచి 10 స్టెప్పులు మనకు సపోర్ట్ వస్తుంది. మన బాడీ చెప్తూ ఉంటుంది నీకు నిద్ర సరిపోయింది నాయన 5 గంటల తర్వాత, కానీ బలవంతంగా లేదు లేదు నాకు అందరూ చెప్పారు, చిన్నప్పుడు నేను చదువుకున్నాను, నేను కూడా మా ఫ్రెండ్స్ చెప్పాడు యూఎస్లో ఉన్నాయన, అందుకని నేను చెయ్యాలని చెప్పేసి బలవంతంగా పడుకున్నాం అనుకోండి, గాడ్ ఓన్లీ విల్ హెల్ప్, ఇంకా చేయలేము అంతే. అంటే దాన్ని మా లిమిటింగ్ బిలీఫ్ ద్వారా మనం ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాం, ఊరికనే అయినా బాడీ సిగ్నల్ ఇస్తున్నా. అటువంటి వాటికి మనం కొద్దిగా ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి కొద్దిగా పుషప్ ఇస్తే మనం కూడా ఆటోమేటిక్గా నిద్ర అనేది రైట్ నిద్రకి వచ్చేస్తాం. అలాగే ప్రతిదీ కూడా డియర్ ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ ది డియర్ ఫ్రెండ్స్ ఈజ్ మూల చైతన్య క్షేత్రం నుంచి వచ్చే శక్తి, అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో మన ధ్యానం ద్వారా అద్భుతంగా మనం సంపాదిస్తాము. అందుకని ఎంత ధ్యానం చేస్తే అంత శక్తి మనకు వస్తూనే ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఈ సర్కిల్ చాలా చాలా పెద్దది. ధ్యానం చేస్తే బ్యాటరీ ఛార్జింగ్ అన్నాం కదా, ఎంత అలసిగా పోయినట్టు ఉండండి, ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయండి, ఏ టైంలో కూడా చక్కగా ఫ్రెష్ అయిపోతారు, అంత ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ ఈజీగా వీ కెన్ గో ఆన్ ఫర్ లాంగ్ టైం. అంటే అర్థం ఏంటి, మన ఫుడ్ పెద్దగా తిన్నా తినకపోయినా ఈ ధ్యానం కానీ బాగా ఉంటే మనకి ఎనర్జీ చక్కగా వస్తూ ఉంటుంది అని అర్థం. అయితే ఫుడ్ అనేది ఒక చక్కటి ఎంజాయ్మెంట్ కోసం తింటూ, రైట్, ఆ విధంగా ఒక స్థితికి వచ్చేస్తాం కొన్ని రోజులకి, బాగా చదివితే అవగాహన పెంచుకుని మనకు తెలిసిపోతూ ఉంటుంది. నేనంతా ఫుడ్ కాదు, ఇక్కడంతా నేను ఉన్నది ఖచ్చితంగా నా శక్తి పెంచుకోవాలంటే నా వాక్క్షేత్రము, నా వర్క్, లేకపోతే నా ఆలోచన సరిగ్గా ఉండాలి, ప్లస్ నేను ఎక్కువ ధ్యానం చేయాలి. ఆలోచనలు, వాక్క్షేత్రము ఇవన్నీ సరిగ్గా ఉండాలంటే మనకి అవగాహన పెరగాలనే విషయం తెలుస్తూ ఉంటుంది. ఫుడ్ కొన్ని రెస్ట్రిక్షన్ ఏంటి అంటే ఏదైనా కూడా ఎనర్జీని మినిమం మ్యాక్సిమం చేసుకోవాలి కాబట్టి ఊరికనే ఏది పడితే తినకుండా మనం సరైన ఎనర్జీ ఫుడ్ తింటూ కానీ శాకాహారం అవుతాం. ఎందుకంటే దాని ద్వారా మనకి ఎటువంటి రైటు లేదు వేరొక జీవిని ఆపడానికి. ఆ విషయంగా ప్రేమతో దాని పరంగా మనం శాకాహారులు అయిపోతాం. ఇవి డియర్ ఫ్రెండ్స్ మనం శక్తిని చక్కగా పెంపొందించుకోవడానికి ఉపయోగపడేటువంటి 3 రకాల సిస్టమ్స్. సో ధ్యానము మన అవగాహన ఎరుకని పెంచడం ద్వారా బాహ్య శక్తిని సమతుల్యం చేస్తుంది. మనం ఎప్పుడైతే ఎరుక ఉంటుందో ఆటోమేటిక్గా ఫుడ్ అనేవి కరెక్ట్గా తింటాము, ఎక్కువ తినము తక్కువ తినము, కరెక్ట్గా తింటాము, రైట్ ఫుడ్స్లోకి వెళ్తాము. మన మనలోని అవేర్నెస్ పెరగడం ద్వారా మన అంతర్గత శక్తిని చక్కగా మనం బ్యాలెన్స్ చేసుకొని బాగా డెవలప్ చేస్తాం. ఆలోచనలో కానీ మాటల్లో కానీ అవేర్నెస్ కావాలి, ప్రతిదీకి అవేర్నెస్ కావాలి. మూడోది ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటే మనం ఆటోమేటిక్గా డిఫరెన్స్ ఈ క్వాంటమ్ ఫీల్డ్తో, ఈ చైతన్యంతో ఒకటవుతూ అక్కడ దాని నుంచి మనం ఎంతో అద్భుతమైన శక్తిని తీసుకుంటూ ఈ వేక్ఫుల్ టైంలో, జాగృత వ్యవస్థలో, అవస్థలో ఆటోమేటిక్గా చాలా చక్కగా ఎనర్జీతో ఉంటాము. ఇవి ఈ ధ్యానం గురించి, ఎనర్జీ గురించి కాన్సెప్ట్స్, రైట్. ఈ 3 రకాల శక్తుల గురించి నేర్చుకున్నాము.
అందుకని మధ్య రింగు చాలా ఇంపార్టెంట్. డే టు డే వర్క్స్ అన్నీ అక్కడే ఉంది. ఇదే లైఫ్ స్టైల్ అంటాం. మన మాటలు, మన ఆలోచనలు, మన భావాలు, మన వర్క్ సంబంధించిన విషయాలు, ఇవన్నీ మన లైఫ్ స్టైల్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా మారాలి, మారుతాయి కూడా. ఓకే. అలాగే ధ్యానం చేయాలి నిత్యం. పెద్ద సర్కిల్ ఈ రెండు చేస్తాము. మూడో సర్కిల్ చిన్నది అయిపోతుంది. రైట్ ఫ్రెండ్స్. ఓకే. సో ఈ రోజుకి మనం ఈ శక్తి గురించి చక్కగా తెలుసుకున్నాము. రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇక్కడికి ఈ సెషన్ ముగించి ఈ రోజుకి తొందరగానే ముగిస్తున్నాము. 9:30 కరెక్ట్గా 9 o'clock అయింది. ఎవరైతే ఫుల్ మూన్ నైట్ జాయిన్ అయ్యి ఒక 3 గంటలు ధ్యానం చేయాలనుకున్నారో చక్కగా మీరు దానిలో జాయిన్ అవ్వచ్చు. రైట్. అండ్ లేకపోతే మళ్ళీ రేపు మనం కలుసుకుందాము. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రేపు మనం డిస్కస్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. రేపు Q&A టైం ఉంటుంది కాబట్టి పూర్తిగా థర్స్డేస్ రేపు డిస్కస్ చేయవచ్చు. క్వశ్చన్ కొద్దిగా హోల్డ్ చేయండి. ఎస్ కోటి సార్, ఎనీ అనౌన్స్మెంట్స్? ఎస్ సార్, రేపు Q&A ఉంది, అదే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏమైనా ఈ 10 రోజుల జర్నీకి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే రేపు మనం Q&A క్వశ్చన్స్ లో మీరు మీ ప్రశ్నలు అడగొచ్చండి. దానికి చంద్ర సార్ చక్కగా జవాబు చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విజ్డమ్. ఈరోజు చక్కగా సరైన జీవన విధానం, సరైన ఆహారం, శాకాహారం గురించి, మైండ్ఫుల్నెస్ లివింగ్ గురించి మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విజ్డమ్ సార్. రేపు థ్యాంక్ యూ. కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ వండర్ఫుల్ నైట్ అండ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు 9 o'clock ఫుల్ మూన్ మెడిటేషన్ బుద్ధ సేవ లైవ్ ఛానల్లో, అలాగే మన పిఎంసి వారి లైవ్ ఛానల్స్ లో కూడా సంగీత నాద ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫుల్ మూన్ మెడిటేషన్స్ అక్కడ కూడా మీరు అటెండ్ అయ్యి ఈ రోజు ఎక్కువ సమయాన్ని ధ్యానంలో గడుపుతారని కోరుకుంటూ సెలవు. మళ్ళీ రేపు సాయంత్రం 7:30 గంటలకు ఇదే ప్లాట్ఫామ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.